నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వచ్చే వారంలో మెగా డిఎస్సికి నోటిఫికేషన్. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన మంత్రి వేణుగోపాలకృష్ణ. ఆకట్టుకున్న సైకతం. హాస్య నటుడు బ్రహ్మానందం జన్మదినం సందర్భంగా చిల్లకూరు మండలంలోని ఏరూరు తీర ప్రాంతంలో ఆకట్టుకున్న సైకతం. వివరాలు వెల్లడించిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. వాకాడు మండలంలోని ముట్టెంబాక గ్రామంలో జరిగిన మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి చింతా మోహన్. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం. గూడూరు 1వ వార్డులో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు కరపత్రాలు అందజేసిన పాసెం సంధ్యారాణి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడుతుందని మంత్రి వేణుగోపాలకృష్ణ వివరించారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను మంత్రి మండలి తీసుకుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై మంత్రులతో చర్చించారు. అనంతరం మంత్రి వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా సాగుతున్న జగన్ పాలనలో మహిళలకు 5,000 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ఆమోదం తెలిపారన్నారు. యూనివర్సిటీ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు, మెగా డిఎస్సీలకి నోటిఫికేషన్ వంటి వాటిపై నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని మంత్రి వివరించారు. వేధిస్తున్నటువంటి అంశంగా చూస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి జరగాలి అనేటువంటి కోరిక ఉంది చాలా మందిలో. వారందరికీ శుభవార్త ఇవాళ కేబినెట్ లో మంత్రి మండలి ఆమోదించింది. మెగా డిఎస్సి నిర్వహించాలని, మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. మెగా డిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ప్యాషన్ గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రి మండలి ఈ రోజు ఆమోదం తెలియజేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 నుండి ఒక విద్యారంగంలోనే 14,219 పోస్ట్ ఈ ప్రభుత్వం నియామకం చేసి 14,219 పోస్టుల్ని ఈ ప్రభుత్వం నియామకం చేసింది. సబ్జెక్ట్ టీచర్లు కాన్సెప్ట్ ఏర్పడినటువంటి ఖాళీలు 7,761 పోస్టులు దీంట్లో భాగంగా భర్తీ చేసింది ప్రభుత్వం ఆనాడి గతంలో జరిగినటువంటి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆయన సతీమణి శాంతి జ్యోతి వైకాపాలో చేరారు. వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పత్తిపాడు సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం దళిత ద్రోహి ప్రభుత్వమని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తెలిపారు. వాకాడు మండలంలోని ముట్టెంబాక గ్రామంలో జరిగిన మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటా ప్రచారం చేశారు. వాకాడు మండలంలోని ముట్టెంబాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పాల్గొన్నారు. నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరారు.
ప్రజలకు కరపత్రాలు అందజేశారు. అనంతరం మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. వైకాపా ప్రభుత్వం దళిత ద్రోహి ప్రభుత్వం అని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని ఆయన వివరించారు. ఇంటింటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాకాడు మండలం ముట్టింబాక కాలనీకి రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహాప్రభంజనం మొదలైంది. అందరూ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ప్రక్కనే వచ్చినటువంటి దుగరాజ పట్టణ ఓడ రేవుని ఆపాడు చంద్రబాబు నాయుడు గారు. లక్షల మంది నిరుద్యోగుల గొంతులు కోశాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి దళితులు, ప్రతి ఎస్సీలు లక్షాధికారులు కావాలని, ప్రతి రైతు కోటీశ్వరుడు కావాలనే ఉద్దేశంతో మరి గూడూరు విశాఖపట్నం లాగా, మద్రాసు పట్టణం లాగా చేయాలని ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ భాగ్యవంతులు కావాలని తీసుకొచ్చినటువంటి దుగరాజ పట్టణ ఓడ రేవును ఆపినటువంటి మహానుభావుడు కూడా లేదు. ఆ అబ్బాయి చేసింది ఏమీ లేదు. బయట బాటిల్లో రక్తం తీసుకొని వచ్చి మరి తెల్ల సొక్కా పైన పోసి ఒక మంత్రి మరి ఆ కొరకు ఓట్లు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా ఇళ్ళు ఇవ్వలేదు, ఇళ్ళు కట్టించలేదు. అంతేకాదు స్కాలర్షిప్లు ఆపేశాడు. ఇంట్లో 3 బిడ్డలుంటే 2 బిడ్డలకు ఇవ్వకుండా ఆపేశాడు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని ఎప్పుడు కావాల్సిన అప్పు ఇచ్చేటువంటి ఎస్సీలకు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి కార్పొరేషన్ కూడా మూసేశాడు. ఒకప్పుడు పోలీస్ స్టేషన్ కి ఎస్సీలు వెళితే, దళితులు వెళితే గౌరవంగా చూసేవాళ్ళు. ఈ రోజు వాళ్ళను దళితులను అంటరాని వాళ్ళుగా చూస్తున్నాడు. ఈ రోజు పోలీస్ స్టేషన్ లో తాలూకా ఆఫీసుకి వెళ్ళి తహసీల్దార్కి వెళితే తహసీల్దార్ కూడా. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పంటా శ్రీనివాసులరెడ్డి, నాయకులు పోతయ్య, నాగరాజు, తేజవతి, సుధా, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. హాస్య నటుడు బ్రహ్మానందం జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన సైకతం అందరినీ ఆకట్టుకుంది. చిల్లుకూరు మండలంలోని ఏరూరు సముద్ర తీరాన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ బ్రహ్మానందం సైకతాన్ని అందంగా తీర్చిదిద్దారు. చిల్లుకూరు మండలంలోని ఏరూరు తీర ప్రాంతంలో హాస్య నటుడు బ్రహ్మానందం జన్మదిన సందర్భంగా సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ ఆయన సైకతాన్ని అందంగా తీర్చిదిద్దారు. బ్రహ్మానందంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సనత్ కుమార్ మాట్లాడుతూ సినీ హాస్య నటుడు బ్రహ్మానందం వివిధ భాషల్లో 1250కి పైగా సినిమాల్లో నటించి 2010లో గిన్నిస్ రికార్డుకు ఎక్కారన్నారు. ఉత్తమ హాస్య నటుడుగా 5 నంది పురస్కారాలు, 1 ఫిల్మ్ఫేర్ పురస్కారం, 6 సినిమా అవార్డులు, 3 సైమా పురస్కారాలు ఆయన అందుకున్నారని వివరించారు. నా పేరు సనత్ కుమార్, మాది చిలుకూరు మండలం ఏరూరు గ్రామం, తిరుపతి జిల్లా. నేడు బ్రహ్మానందం గారి బర్త్డే. మన తెలుగుకి ఒక అద్భుతమైనటువంటి హాస్యాన్ని అందిస్తూ ఆ యొక్క హాస్యం ద్వారా చాలామందికి ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి మన తెలుగువాడు మన బ్రహ్మానందం గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఏరూరు సాగర్ తీరంలో నేను బ్రహ్మానందం గారి యొక్క సైకత శిల్పం చేయడం జరిగింది. అందరూ కూడా నవ్వు అంటే చాలా ఎనర్జీ వస్తుంది. మరి బ్రహ్మానందం గారిని చూడంగానే అందరికి కూడా నవ్వు వస్తుంది. మరి అంతటి తెలుగువాడు మరి సత్తా ప్రపంచానికి 1000 సినిమాలు దరిదాపులు 1000 సినిమాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు నేను సైకత శిల్పం చేయడం అనేది కూడా చాలా గొప్పగా భావిస్తున్నాను. ఈ యొక్క ఆర్ట్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి కోరారు. గూడూరు పట్టణంలోని 1వ వార్డు పరిధిలో 2వ రోజు కూడా జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబును సీఎంను చేయాలని కోరారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భారతి, సుబ్బమ్మ, కల్పన, లీలారాణి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు వాళ్ళ సతీమణి డాక్టర్ పాసం సంధ్యారాణి గారు 1వ వార్డులో నిన్నటి నుంచి ఈరోజు 2వ రోజు ఆమె డోర్ టు డోర్ తిరుగుతూ ఇక్కడున్న సమస్యలు తెలుసుకుంటూ ఈ 4.5 సంవత్సరంలో ఈ వైసీపీ పాలనలో ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు, ఒక రోడ్లు కావచ్చు, అలాగే వాటర్ సమస్య కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నిన్న ఇంటింటికి వెళ్తే అక్కకి ప్రతి ఒక్కరు కూడా చెప్పారమ్మా ఈ 4.5 సంవత్సరంలో మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు అన్ని అందేవి, కానీ ఈరోజు చూస్తూ ఉంటే అక్కడ కూడా వాటర్ సమస్య ఉంది, అలాగే రోడ్ల సమస్య ఉందని చెప్పి కూడా అందరూ చెప్పడం జరిగింది. అక్కడ కూడా అందరికి మాటిస్తూ ఉన్నారు. రేపు 2024లో జరిగే ఎలక్షన్లో సైకిల్ గుర్తుకి ఓటేసి అన్నని గెలిపించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ రేపు ఎలక్షన్ అయిన తర్వాత మనకి ఏ సమస్యలు ఉన్నాయో కూడా పోతుంటే వాళ్ళు ఈ 4 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాల్లో వాళ్ళు పొందిన కష్టాలు బాధలు మాకు చెప్పడం జరిగింది. అసలు లైట్లు లోకేష్ బాబు గారు వేసిన లైట్లేనంట, రోడ్లు అయితే చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్లు, అది గ్యాస్ కోసం పగలగొట్టారు, దాన్ని మరమ్మతులు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. నిన్న నైట్ మేము టార్చ్ లైట్లు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి అంత దారుణంగా ఉంది. పాపం వాళ్ళు ధైర్యం చేసి అడిగేటువంటి పరిస్థితిలో కూడా లేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇవన్నీ గమనిస్తూ ఉందో ఏం చేస్తుందో మాకైతే అర్థం కావడం లేదు. కానీ స్లమ్ ఏరియా అని వాళ్ళకి ఏమన్నా అంత చిన్న చూపో ఏమో మాకు తెలియటం లేదు. కానీ ఏమి స్లమ్ ఏరియా వాళ్ళు ఓట్లేదా, ఎస్సీలు ఓట్లేదా, ఎస్టీలు ఓట్లేదా, అట్ట రోడ్లు అట్ట వదిలేశారు, లైట్లు వదిలేశారు, దొంగలు పడితే పరిస్థితి. నీళ్లు చూస్తే 3 రోజుల నుంచి నీళ్ళు లేవు, వారంలో కనీసం 2-3 రోజుల నుంచి వాటర్ రావటం లేదంట. అట్ట ఇది 2-3 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి కొనసాగుతుంది. ప్రభుత్వం అసలు ఏం చేస్తుందో మాకైతే అర్థం కావటం లేదు. కానీ వీళ్ళ పట్ల మేము చెప్పుకుంటూ పోతున్నాం. మీరు 2003 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్లో మీరు పోయినసారి చేసినటువంటి తప్పు చేయకుండా మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి ముఖ్యంగా లోకల్ నాయకుల్ని గెలిపించుకుంటే మనకి ఏ సమస్య అయినా తీరుతుంది. లోకల్ నాయకుల్ని గెలిపించుకొని ఈ సమస్యలన్నీ తీర్చుకోవాలని ముఖ్యంగా సౌకర్యం. మన జిల్లాలో ప్రతి ఒక్క మహిళకి ఉచిత బస్సు సౌకర్యం, అదేవిధంగా గ్యాస్ సర్లు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భూమి ఉన్నటువంటి రైతులకి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మంచినీటి పథకం, కొళాయి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ పథకాలు మనందరికీ రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలి. మన గుర్తుని ఇప్పుడు ఎవరు ఎంతమంది చెప్పినా ఎవరు మాట నమ్మకుండా మీరందరూ మంచి నిర్ణయంతో బాబు గారిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకి ఓటేసి ముఖ్యంగా స్థానికుల్ని పాలన అంటే ఏంటో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను చూసి నేర్చుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కు మాజీ మంత్రి నారాయణ హితవు పలికారు. నెల్లూరులోని 47వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి నారాయణకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మవరపు సుబ్బారావు, గణేష్, చంగయ్య, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. గ్యారంటీ ప్రోగ్రామ్ అని ప్రచారం మొదలుపెట్టాం. ఇప్పటికే కొన్ని షాప్స్ అయితే తిరిగాయి. ఇక్కడన్నీ కంప్లీట్గా షాప్స్ ఉంటాయి. అయితే ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఉంది. స్పందన కూడా ఎటువంటి స్పందన అంటే జనరల్గా మేము పోయి నమస్కారం పెట్టి ఓటేయమని అడగాల, అడిగే లోపలే అడుగుతున్నాం, అడిగే లోపలే వాళ్ళే ఈసారి మీరే గెలుస్తారు, ఈసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వస్తుందని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఈసారి అని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే వాళ్ళలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో, ఎంత విరక్తి చెందిపోయారో ఈ వైఎస్ఆర్సీపీ మీద తెలుస్తుంది. జనరల్గా నేను 2019లో కూడా ప్రచారం చేశాను. అప్పుడు ప్రచారంలో పోయి నమస్కారం పెట్టి ఓటు అడిగితే అలాగేనండి అనేవాళ్ళు. కానీ ఈసారి నమస్కారం పెట్టే లోపలే మీరు ఎందుకండి రాబడలేదు, మీరు ఇంట్లో ఉన్నా గెలుస్తారు, ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల మేము వెక్స్ అయిపోయాం, వాళ్ళు అనేది వెక్స్ అయిపోయామని. ధరలు పెంచేశారు, నిత్యావసర వస్తువులు అభినారంగా పెంచారు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అభినారం పెంచేశారు. వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవాలంటే
సరైన అనుకూల పరిస్థితులు లేవు. ఈరోజు ఎక్కువగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వెళ్ళిపోయే వ్యాపారస్తులు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు లేరు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు ఇక్కడ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే లేఅవుట్ వేస్తే లేఅవుట్లో షేర్ ఇవ్వాలా. కొన్ని ప్లాట్లు షేర్ ఇవ్వందే లేఅవుట్ చేయటం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు నాయకుల యొక్క అప్రూవల్ తీసుకోవాలని అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదంటే నియంత్ర పాలనలో ఉన్నామా, లేదంటే బ్రిటిష్ పాలనలో ఉన్నామా? బహుశా బ్రిటిష్ పాలనలో కూడా ఇలా ఉండదు. రిజిస్ట్రేషన్ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి బిల్డింగ్ కొనాలన్నా, షాప్ కొనాలన్నా అసలు నాకు పరిపాలన వస్తుంది, ప్రజలకు సుపరిపాలన వస్తుంది. నేను చెప్తున్నాను, మళ్ళా పరిపాలన వస్తే పాత పద్ధతిలో బిల్డింగ్ అప్రూవల్ అయినా, లేఅవుట్లు అప్రూవల్ అయినా ఆన్లైన్లో చేస్తాం. ఎవరిని అప్రోచ్ కానవసరం లేదు. ఖచ్చితంగా చేసి చూపిస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగిందని, వైకాపా వచ్చాక అణచివేత ధోరణి అవలంబిస్తోందని మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు పేర్కొన్నారు. ఓజిల్లోని టీడీపీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు అధ్యక్షతన జైహో బీసీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు సదాశివం, వెంకట సుబ్బయ్య, నిరంజన్, శ్రీనివాసులరెడ్డి, వంకాయల వెంకటేశ్వర్లు, సరోజనమ్మ, సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు వీరు ముఖ్య చేతుల మీదుగా ఈ జైహో బీసీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో 962 మండలాల్లో ఈ కార్యక్రమం జరగాల. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో కూడా ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలకు జరిగిన నష్టము, అదేవిధంగా బీసీల మీద దాడులు, బీసీలకు ఏదైతే అవమానాలు, అణచివేతలు జరిగినాయో, అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీసీలకు ఏవైతే చేతి వృత్తులు, కుల వృత్తులు ఈ రాష్ట్రంలోని బీసీలే తెలుగుదేశం పార్టీకి విన్నప్పుడు లాంటి వాళ్ళు. బీసీలు అన్ని విధాలుగా మనం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని గుర్తించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మరి అందుకే ఈ రాష్ట్రంలో నారా లోకేష్ బాబు గారికి ఏ విధంగా అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా ఇచ్చారో, ఒక యాదవ కులస్తులకి బీసీ సోదరుడు బేదా రవిచంద్ర యాదవ్ గారికి అదే విధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చి తన కొడుకు నారా లోకేష్ బాబు గారితో సమానంగా ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారి ఔదార్యాన్ని, ఆయన బీసీల పట్ల ఆయనకుండే ప్రేమను ఒకసారి గుర్తుంచుకోవాలని. అంతేకాదు తిరుపతి పార్లమెంట్ లో హేమీలు నాయుడు గాని, రెడ్డి గాని, డబ్బున్నవాడు గాని, రాజకీయ బలుపుడి ఉన్న వ్యక్తులు అందరూ ఉంటే ఒక యాదవ్ కులస్తుని నరసింహ యాదవ్ గారిని బీసీ అధ్యక్షుడిగా చేసిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ బీసీ మీరు ఎన్నో పని వెళ్ళండి. గతంలో మన ఎన్నికల్లో 2-3 సార్లు పొరపాటు జరిగి ఉన్నా ఈసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఆడే అనసూయ గారు చెప్పినట్టు ఓటేసే ముందు ప్రతి ఒక్కరు ఆలోచించండి. గతంలో ఏ ప్రభుత్వం మన బీసీల సంక్షేమాన్ని కానీ, ఎస్సీల సంక్షేమాన్ని కానీ, ఎస్సీలు అన్ని విధాలుగా, బీసీలు అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం ఏది, ఎవరు ఏ నాయకుడు అని చెప్పిన ఒకసారి ఆలోచించాలి. నారాయణ విద్యా సంస్థలపై వైకాపా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అభియోగాలు చేయడం సరికాదని ఆ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి హితవు పలికారు. నెల్లూరులోని నారాయణ పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల డేటాను సేకరించి ఓటర్ల వ్యక్తిగత డేటాను మేము సేకరిస్తున్నామని, ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నామని, అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఆరోపణలు చేస్తున్నారని ఆయన వివరించారు. నారాయణ విద్యా సంస్థలపై స్టేట్ వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ అయినటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారు నారాయణ విద్యా సంస్థలు వారి యొక్క స్టూడెంట్స్ ద్వారా పేరెంట్స్ మరియు ఓటర్ల యొక్క పర్సనల్ డేటాని కలెక్ట్ చేస్తున్నట్టు, వాళ్ళని ఓటర్లుగా మలుచుకుంటూ ఆ స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తుని గాలిలో గలుపుతూ మంట గలుపుతున్నారని అభియోగం చేస్తూ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి తాడేపల్లిలో ఉన్న స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. నారాయణ విద్యా సంస్థలు ఇప్పుడు కూడా ఇటువంటి తప్పుడు సేకరణ, ఈ విధమైన అడ్రస్లు కలెక్ట్ చేయడం, వాళ్ళ పర్సనల్ డేటాని కలెక్ట్ చేయడం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే విద్యా సంస్థల్లో చేరేటప్పుడే ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, అవన్నీ మా అప్లికేషన్ లోనే పొందుపరిచి ఉంటాయి. అదే టైంలోనే మేము అడ్మిషన్ టైంలోనే మేము
వాళ్ళ యొక్క డేటాని సేకరించడం జరుగుతుంది. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ సిలబస్కి చేంజ్ అవుతున్న సందర్భంగా ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లో చైల్డ్ ఇన్ఫో డేటా ప్రకారం గవర్నమెంట్ ఆఫీసర్ డిఈఓలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, స్టూడెంట్ యొక్క డేటాని వాళ్ళు స్కాలర్షిప్ల కొరకు వాళ్ళు ఎంట్రీ చేయమని అప్డేట్ చేయమని చెప్పి మమ్మల్ని అడగడం జరుగుతుంది. కానీ ఈ మధ్య 1 వీక్ బ్యాకే చైల్డ్ ఇన్ఫో డేటా కూడా పూర్తిగా మాకు అప్డేట్ కాలేదు, దాన్ని ఇమీడియట్గా మీరు అప్డేట్ చేయవలసిందని చెప్పి ఎంఈఓలు డిఈఓలు మమ్మల్ని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ స్టేట్ గవర్నమెంట్ చైల్డ్ ఇన్ఫో డేటాకి కొత్తగా ఈ మధ్య ప్రవేశపెట్టిన యూడైస్ ప్లస్ అనే వెబ్సైట్ ద్వారా చైల్డ్ యొక్క డేటా మొత్తం సేకరించి అప్డేట్ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నారాయణ విద్యా సంస్థల యొక్క స్టూడెంట్స్ యొక్క డేటాని వాళ్ళ పేరెంట్స్ యొక్క డేటాని కలెక్ట్ చేయడానికి ఈ విధమైన ఫార్మేట్లో, అది స్టేట్ గవర్నమెంట్ ప్రచురించిన ఫార్మేట్లోనే మేము కలెక్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన డేటాని దాని ప్రకారమే మేము చేస్తున్నాం. యూడైస్ ఒకటి ఉందని, చైల్డ్ ఇన్ఫో డేటా ఒకటి ఉందని అప్పిరెడ్డి గారికి తెలుసో తెలీదో నాకు తెలియదు. కానీ ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర మాకు గవర్నమెంట్ స్కీమ్స్ కోసం వాళ్ళు కొన్ని అడిగున్నారు కాబట్టి దాంట్లో ఉన్న డేటా కోసం మేము కొన్ని పర్సనల్ డేటా అడగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళకి వచ్చే స్కీములు ఏమొస్తున్నాయి, అమ్మఒడి వస్తుందా, ఏమొస్తుందా అనే దానికోసం అడగడం జరుగుతుంది. అంతేగాని మేము తప్పుడుగా పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ ప్రలోభ పెట్టి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసే దిశగా నారాయణ విద్యా సంస్థలు ఇప్పుడు కూడా ఇటువంటివి చేయవు. ఇవన్నీ కూడా ఏంటంటే నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్ నుంచి నారాయణ గారు, మా ఫౌండర్ చైర్మన్ అయినటువంటి నారాయణ గారు ఈ 2024లో రాబోయే ఎలక్షన్లో పోటీ చేస్తున్నారనే దురుద్దేశంతో వారికి పోటీగా గెలవలేక ఓడిపోతామని భయంతో ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇప్పటికే మన నారాయణ విద్యా సంస్థల పైన, నారాయణ ఫౌండర్ చైర్మన్ పైన, నారాయణ గారి పైన ఎన్నో తప్పుడు కేసులు బనాయించడం జరిగింది. అది పత్రికాముఖంగా మీరు అందరూ చూసే ఉంటారు. ఏ ఒక్క కేసు కూడా నారాయణ గారి మీద పెట్టింది ప్రూవ్ అయిందే లేదు. వాకాడు డిపోలో సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారని సొసైటీ అధ్యక్షుడు కొడవలూరు దామోదర్ రెడ్డి తదితరులు కొనియాడారు. వాకాడులోని ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయు ఆధ్వర్యంలో పదవీ విరమణ చేసిన జార్జ్ను ఘనంగా సన్మానించారు. అనంతరం వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేదురుమల్లి బాబురెడ్డి, గౌరవరెడ్డి, డిపో సిబ్బంది, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ మద్దూరి ఏపీఎస్ఆర్టీసీలో ముందుంది. ఎందుకంటే అక్కడే మాకు పదవులు వచ్చి పెద్దగా అనిపించేది కూడా. అరకు పైపోతూ అప్పుడు పిలిచిపెట్టి వస్తాం తయారు చేసాం. ఆయన ఏం చెప్పాడు, మొదట ప్రజల చేత అడిగించాము డిపో అందరికీ వచ్చినారు. వాళ్ళందరికీ పేరు పేరుగా నమస్కరిస్తూ అనేక సమస్యలు చెబుతూ ఆ సమస్యల్లో ఒక సమస్య ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేదానికి గూడూరు డిపోకు అనుబంధంగా ఒక ఆర్టీసీ సబ్ డిపోను వాకాడులో ఏర్పాటు చేయండి, ఇతర ప్రాంత గ్రామాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచమని చెప్పినప్పుడు ఆ మెమరాండం తీసుకొని ఒక బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్లో కొంత భాగం నువ్వే కేటాయించుకునేటట్టున్నావని అడిగారు అక్కడ ఉన్నటువంటి పసల పెంచలే లాంటి నాయకులు. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు మరుసటి రోజు ఉదయం నా మెమరాండం చూసి, ఏమరా సబ్ డిపో అడిగావు నువ్వు, మనం ఫుల్ పెద్ద డిపో పెట్టేస్తాం, పెద్ద డిపో ఎందుకు అడగలేదని చెప్పారు. ఆ రోజు గుర్తుకొస్తూ ఉంది. ఆ విధంగా ఏర్పాటైనటువంటి ఈ ఆర్టీసీ డిపో ఈ ప్రాంతంలో ప్రతి మారుమూల గ్రామానికి రవాణా సౌకర్యం ఇచ్చేదానికి ఆనాడు
30 సంవత్సరాల క్రితం ఆనాడు ఆర్టీసీ చైర్మన్గా సత్యనారాయణరావు గారు ఉన్నారు. ఆయన తీసుకువచ్చి ఆనాడు జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించబడినటువంటి ఆర్టీసీ డిపో దినదిన ప్రవర్తమానమైంది. ఎక్కడ బెంగళూరు, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ చెన్నై లాంటి నగరాలు కూడా ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్సు జనార్దన్ రెడ్డితో తిరిగాడు, అప్పుడు పనులు చేయించుకున్నాడు. నాకు తెలిసిన తర్వాత ఆయన ప్రతిరోజు ఆయన ఎప్పుడు వస్తాడని చెప్పి ఒక స్లిప్ ఎత్తుకొని వస్తాడు. ఇదిగో మాకు ఈ బస్సు కావాలా, మాకు ఈ పని కావాలా, ఈ పని కావాలని ఆయన ఇప్పుడు కాదు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నా కూడా వెంటబడి చేయించుకున్నాడు జార్జ్ గారు. ఇది నేను స్వయంగా చూసిన సందర్భం, చాలాసార్లు చూశాను నేను. ఆయన సొంత పనిగా ఇంతవరకు ఎప్పుడు అడగల. ఆయన ఎమ్మెల్యే కావాలనుకున్నా, ఎమ్మెల్యే కాలేకపోయినా అందరి మనసులో ఆయన ఎమ్మెల్యే. ఎప్పుడైనా ఆయన ఎమ్మెల్యే అంటే ఆయన ఉద్యోగం చేయలేదు కానీ సర్వీస్ చేశాడు, డిపోకి సేవ చేశాడు. కోటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద 25 పంచాయతీ దుకాణాలను టెండర్ కాల్ఫర్ చేసి పంచాయతీకి ఆదాయ వనరులు సమకూరేలా చర్యలు తీసుకోవాలని వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి కోరారు. కోట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వారు ఆర్డీఓ కిరణ్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కోటలోని మండల పరిషత్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న 25 పంచాయతీ దుకాణాలకు టెండర్లు నిర్వహిస్తే పంచాయతీకి ఆదాయ వనరులు సమకూరుతాయన్నారు. ఇప్పటి వరకు ఉన్న వ్యాపారులు తక్కువ అద్దె చెల్లిస్తూ వస్తున్నారని, దీంతో పంచాయతీ ఆదాయం దెబ్బతింటోందని వివరించారు. వెంటనే స్పందించిన ఆర్డీఓ కిరణ్ కుమార్ వ్యాపారులను ఖాళీ చేయించి టెండర్లు వేయాలని డిఎల్సిపిఓకు సూచించారు. ఎంత కాల పరిమితిలో వాటిని పరిష్కరిస్తారనేసి ఆ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏ శాఖకు ఈ అర్జీ బదలాయించబడిందో ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఆ అర్జీదారుడికి ఫోన్ చేసి అది ఇండివిజువల్ వ్యక్తిగత సమస్య, అది ఇద్దరు లేదా ముగ్గురితో సమస్య ముడిపడి ఉందా, లేకపోతే ఇతర మన గ్రామస్తులకు కొన్ని గ్రూపుల మధ్య ఉన్న సమస్యలు ఉందా అని చూసిన తర్వాత వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించడానికి 6 రకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఆ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని పరిష్కరించి వాటిని ఎండార్స్మెంట్ ఇచ్చి వాళ్ళలో సంతృప్తి స్థాయి పెంచడానికి జగనన్నకు చెబుదాం రెస్పాన్సిబిలిటీ. ఆ అర్జీదారులతో కూడా సమస్య ఎక్కడ ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళేసి ఫోటో తీసుకొని ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. వాళ్ళకు ఎండార్స్మెంట్ కూడా మీకు ఈ కారణాలు పెడితే ఈ సమస్య పరిష్కరించలేము, లేదా మీ సమస్య పరిష్కరించబడింది, లేదా మీ సమస్యని పరిష్కారం కోసము ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది. ఆ క్వాలిటీ డిస్పోజల్ అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం కోట మండలంలోని నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో సాగరమాల రహదారి కారణంగా భూములు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, సన్న చిన్న కారు రైతులకు వైకాపా నాయకులు నేదురుమల్లి హరిశ్చంద్రారెడ్డి అండగా నిలిచారు. భూములు కోల్పోతున్న పేదలకు పరిహారం అందించాలని ఆర్డీఓ కిరణ్ కుమార్ను జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పాల్గొని ఆయన కోరారు. ఆర్డీఓకు వినతి పత్రం అందజేసి పేదల సమస్యలు పరిష్కరించాలని వివరించారు. ఆయన వెంట శానంపూడి గోపాల్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఉదయ్, బాధిత రైతులు ఉన్నారు. ఆర్ఎంపీ వాళ్ళు అడిగితే అదేమో అది పంచాయతీ మా ఊరి గ్రామ పెద్దలు సమక్షంలో జగనన్నకు చెప్దాం కార్యక్రమంలో గౌరవ ఆర్డీఓ గారికి మా సమస్యలని తెలియజేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఉండే సమస్యలు పేదవారు అయినటువంటి చిన్న సన్నకారు రైతులందరికీ సాగరమాల రోడ్డు పనులు చేపట్టడంతో వాళ్ళ గ్రామంలో మా గ్రామంలో వాళ్ళకు ఉన్న భూమి మీద చాలా వరకు 20 సెంట్లు 30 సెంట్లు ఉన్న వాళ్ళకు కూడా 10 సెంట్లు 15 సెంట్లు పోయే వంటి ఈరోజు పరిస్థితుల్లో వాళ్ళకి ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి వేగంగా.
రోడ్డు పనులు జరగాలి, గ్రామం డెవలప్ అవ్వాలి, రాష్ట్రం డెవలప్ అవ్వాలని మాకు ఉంటుంది. కాకపోతే చిన్న పేద వారికి ముందుగా న్యాయం జరిగి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు కూడా మనకు మంచిగా ఉంటుంది. అందువల్ల గౌరవ ఆర్డీఓ గారిని కోరింది ఏమనగా, ఈరోజు ఎక్కడైతే సీలింగ్ భూములు ఉన్నాయో వాళ్ళు గత 20-30 సంవత్సరాలుగా గవర్నమెంట్ వాళ్ళకి అలాట్ చేసి వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉన్న వాటికి కూడా పేమెంట్లు త్వరగతిని ఇప్పించి అసలు వాళ్ళ లిస్ట్ ఒకటే వాళ్ళ జాబితా తయారు చేయాల్సింది వరకు కోరుకొని వాళ్ళకి అది గవర్నమెంట్ వాళ్ళకి పంపించి ఆమోదం తెలిపి వాళ్ళకి పేమెంట్ జరిగేటట్టుగా చూసి, అలాగే కొంతమంది సాదా బైనమార్ రైతులు వాళ్ళకి అవగాహన లేక కొంచెం ఈ కాగితాలు అరేంజ్ చేయడంలో జాప్యం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా వాళ్ళని కూడా ఒక లిస్ట్ అరేంజ్ చేసి మాకు చేయాల్సిన వారుగా కోరితే గౌరవ ఆర్డీఓ గారు దానికోసం డిప్యూటీ తహసీల్దార్ గారిని మల్లి గారిని కోరడం జరిగింది. మాకంటూ ఒకరోజు అలాట్ చేసి కోట గ్రామానికి చెందిన దివంగత నేత నల్లపరెడ్డి గోపాలరెడ్డి వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఆర్డీఓ కిరణ్ కుమార్ వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్డీఓను శాలువాలు పూలమాలతో ఘనంగా సత్కరించారు. పేదలకు దుప్పట్లు, ఆహార పొట్లాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, రామలింగారెడ్డి, అల్లం రమణయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే వారంలో మెగా డిఎస్సికి నోటిఫికేషన్. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన మంత్రి వేణుగోపాలకృష్ణ. ఆకట్టుకున్న సైకతం. హాస్య నటుడు బ్రహ్మానందం జన్మదినం సందర్భంగా చిల్లకూరు మండలంలోని ఏరూరు తీర ప్రాంతంలో ఆకట్టుకున్న సైకతం. వివరాలు వెల్లడించిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. వాకాడు మండలంలోని ముట్టెంబాక గ్రామంలో జరిగిన మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి చింతా మోహన్. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం. గూడూరు 1వ వార్డులో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు కరపత్రాలు అందజేసిన పాసెం సంధ్యారాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.